హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ నువ్వుల రైస్ అండి. ఈ విధంగా నువ్వులతో ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఎన్నో పోషకాలు కలిగిన ఈ నువ్వుల రైస్ని లంచ్ బాక్స్లోకైనా ఆఫ్టర్నూన్ లంచ్కైనా సూపర్గా ఉంటుంది. ముందుగా ఈ నువ్వుల రైస్ కోసం 1 కప్ అన్నాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఈ విధంగా మినప్పప్పు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మినప్పప్పు బాగా ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి కారానికి తగినన్ని 5 లేక 6 ఎండుమిర్చిని వేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 4 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ విధంగా నల్ల నువ్వులు వేసుకొని ప్రిపేర్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ విధంగా నువ్వులు వేసుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ విధంగా నువ్వులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్లోకి మనం తయారు చేసుకున్న ఈ నువ్వుల పొడిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్కడ ఉండలనేది లేకుండా మిక్స్ చేసుకున్న అన్నాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ అన్నంలోకి పోపును తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన పల్లీలలో 2 ఎండుమిర్చిని వేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 జీడిపప్పులను వేసుకొని ఇవన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు బాగా ఫ్రై అయితేనే మనం తయారు చేసుకునే నువ్వుల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో గుప్పెడు కరివేపాకును వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన పోపులో మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న నువ్వుల రైస్ని వేసుకోవాలి. ఈ విధంగా నువ్వుల రైస్ని వేసుకొని ఈ అన్నం అంతటికి పోపుని కలిసేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే నువ్వుల రైస్ తయారవుతుంది. ఈ విధంగా ఒక్కసారి తయారు చేసి చూడండి. ఎన్నో పోషకాలు, విటమిన్స్ కలిగిన ఈ నువ్వుల అన్నాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. లంచ్ బాక్స్లోకైనా ఆఫ్టర్నూన్ లంచ్కైనా చాలా ఎమ్మీగా ఉంటుంది. తయారు చేయడం కూడా అప్పటికప్పుడు 10 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయేలా ఉండే నువ్వుల రైస్ రెడీ. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.